హాయ్, హలో, నమస్తే. నేను మీ రమేష్ సార్. సో, ఈరోజు మీతోటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని డిస్కస్ చేయడానికి మీ ముందుకొచ్చా. మరి మీకు తెలుసు, గడిచిన ఈ సమయాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇది సమ్మర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ స్కూల్ రీఓపెన్ అప్పుడు పిల్లలు స్కూల్కి పోయే ముందు తల్లిదండ్రులుగా మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు. ఎందుకంటే సుమారుగా ఒక 55 డేస్ పిల్లలు బుక్స్ మొత్తం కూడా పక్కకు పెట్టేసి వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో, అంటే ఎన్నో ఆటలు ఆడడం కావచ్చు, లేదా ఇతర విలేజెస్కి వెళ్ళడం కావచ్చు, ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా గడిచిపోయినటువంటి కాలాన్ని వాళ్ళు అదే మైండ్ సెట్ తోటి ఉంటారు. సో మరి అలా సమ్మర్ కంప్లీట్ అయిపోయి స్కూల్స్ రీఓపెన్ చేయడానికి సమయం ఎంతో లేదు. మరి ఈ టైంలో పేరెంట్స్ ఏం చేయాలి? సో పిల్లలని పేరెంట్స్ ఎలా మొబిలైజ్ చేయాలి? సో స్కూల్కి సంబంధించి మనం వాళ్ళని ఎలా రెడీ చేయాలి అనే విషయాల గురించి మీతోటి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాడు మీ రమేష్ సార్. మై డియర్ పేరెంట్స్, ఏప్రిల్ 24th లాస్ట్ వర్కింగ్ డే, జూన్ 12th. సో ఏప్రిల్ 24th టు జూన్ 12th, ఈ బిట్వీన్ టైంలో పిల్లలు చాలామంది మీకు తెలిసి ఇంకా మనం వాళ్ళని కంప్లీట్గా రిలాక్సేషన్ టైంగా భావిస్తాం. సో కంప్లీట్ బుక్స్ అన్నీ పక్కకేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లవానికి ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం, దాంతోపాటు వారిపైన ఏదో భారం ఉన్నట్టుగా పిల్లలు ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంలో తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, మై డియర్ పేరెంట్స్. సో ఇలాంటి సందర్భంలో మనం స్కూల్ స్టార్ట్ కావడానికి 1 వీక్ ముందు నుంచే పిల్లలని ఆ స్కూల్ వాతావరణానికి సంబంధించి రోజు కొన్ని విషయాలు అడుగుతూ ఉండాలి. సో ఎందుకు అంటే మనం పిల్లోని అలా సన్నద్ధం చేయాలి. ఆ స్కూల్ వాతావరణానికి సంబంధించి, వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి, సో లాస్ట్ ఇయర్ స్కూల్లో జరిగినటువంటి విషయాల గురించి మనం పిల్లలతోటి అలా మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లవాళ్ళు మళ్ళీ వారికి సంబంధించినటువంటి విషయాలపైన రిమెంబర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు స్కూల్ రీఓపెన్ కావడానికి వారం రోజుల ముందు నుంచే వాళ్ళకి కొంత సమయాన్ని కేటాయించి స్కూల్ గురించి మనము పదే పదే కొన్ని విషయాలు చెప్తూ ఉండాలి. సో కొంతమంది పేరెంట్స్ అంటుంటారు, నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు, స్కూల్ స్టార్ట్ అయిద్ది, నేను మీ టీచర్ చెప్తా వచ్చి నీ సంగతి వాళ్ళతో చెప్పిస్తా అని రకరకాల మాటలు అంటుంటారు. ఎందుకంటే పేరెంట్స్ తట్టుకోలేరు వాళ్ళ నుంచి ఆ రోజు ఇంట్లోనే ఉండి. సో ఇన్ని రోజులు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు గత 50 రోజులుగా ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళ గురించి భరించలేక ఆ స్కూల్ పెట్టే ముందు చెప్తుంటారు వాళ్ళతోటి, నేను మీ మేడంకి వచ్చి చెప్తా మీరు చేసిన అల్లరి గురించి, మీ టీచర్ చెప్తా, మీ ప్రిన్సిపల్ చెప్తా అని వాళ్ళని అనవసరమైనటువంటి భయానికి గురి చేస్తారు. ఇది చాలా తప్పు. ఎందుకు అంటే పిల్లలు అన్నాక సహజంగా అనేక రకాల అల్లరి, ఆటలు, పాటలు ఇవన్నీ కామన్, భరించాల్సింది పేరెంట్సే. మరి అలాంటి విషయాలని మనం పిల్లోనికి స్కూల్ పెట్టే ముందు మళ్ళీ నేను మీ టీచర్ కంప్లైంట్ చేస్తా, ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తా అంటే పిల్లలు చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ పేరెంట్స్, అలాంటి విషయాల గురించి పిల్లలతో డిస్కస్ చేయకండి. వాడు చేసే అల్లరి చేశాడు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్కి పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించి అప్పుడప్పుడు వాళ్ళకి స్కూల్ విషయాల గురించి డిస్కస్ చేయండి. అలానే ఇంకా 1 వీక్ ఉందనగానే వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్స్, బుక్స్ కావచ్చు, ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ వాడిని స్లోగా మనం ఆ స్పియర్లోకి తీసుకెళ్ళగలగాలి. పిల్లలని తల్లిదండ్రులు స్కూల్ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. అలానే పిల్లలు చాలా వరకు హాలిడేస్ కంప్లీట్ అయినా కానీ
ఒక రకమైనటువంటి సో వాళ్ళు నిరుత్సాహంలో ఉంటారు. అంటే కంప్లీట్ అయిపోయి హాలిడేస్ మళ్ళీ ఎలా, సో అందుకే చెప్పాలి పిల్లలకి ఇది ఇలా రిపీట్గా జరిగేటువంటి ప్రక్రియ. సో ఆల్మోస్ట్ మళ్ళీ నెక్స్ట్ మనకి హాలిడేస్ వస్తూనే ఉంటాయి. సో మన స్కూల్కి స్లోగా పోవడం ఇది అనేటువంటిది కామన్ ప్రాసెస్ కాబట్టి పిల్లల్ని మనం అలా సో వాళ్ళని మొబిలైజ్ చేయగలగాలి. అలానే స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా సో ఇమీడియట్లీ కొంతమంది మళ్ళీ ఇమీడియట్లీ స్కూల్తో పాటు ట్యూషన్ అరేంజ్ చేస్తుంటారు, ఇంకా వాని మీద ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో జూన్ మంత్ ఎండింగ్ వరకు పిల్లలకి అలా ఫ్రీగా సో స్కూల్కి వెళ్ళారా వచ్చారా, సో వాడు ఏం చదువుతుండో జస్ట్ బేసిక్ పర్పస్లో మీరు అబ్జర్వ్ చేయండి. అంతేకాని వాళ్ళకి కంప్లీట్ ఒకేసారి బర్డన్ ఇచ్చినట్లయితే వాడు కంప్లీట్ హాలిడేస్లో నుంచి సో ఇలా స్కూల్ వాతావరణంలోకి వచ్చాక కొంచెం ప్రెజర్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పిల్లల పైన మీరు ఎక్కువ ప్రెజర్ చేయకండి. స్లోగా ఫస్ట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళాక కంపల్సరీ ఇయర్ మొత్తం కూడా ఇంకా అదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి సో పిల్లలని ప్రెజర్ చేయకుండా ఈ 2 వీక్స్ వారిపైన జస్ట్ ఫ్రీగా ఉంటూ స్కూల్లో జరిగే విషయాలకు సంబంధించి ఓకే, అలానే వాళ్ళతోటి కొంచెం ఫ్రీగా మనం ఎలా నెక్స్ట్ హోంవర్క్స్ ఏంటివి, కావాల్సినటువంటి కన్సల్ట్ బుక్స్ ఏంటివి, సో ఇవన్నీ మీరు కొంచెం ఫ్రీగా ఉన్నట్లయితే పిల్లలతోటి వాళ్ళు ఆటోమేటిక్గా స్కూల్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ ఈ విషయాలపైన కొంచెము టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా సో పిల్లలకు సంబంధించి ఫస్ట్ 1 వీక్ స్కూల్ అట్మాస్ఫియర్ సంబంధించి కొన్ని స్కూల్ విషయాలు అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉండండి. అలానే స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా ఈ జూన్ మంత్ ఎండింగ్ వరకు వారితోటి ఫ్రీగా ఉండండి. హోంవర్క్ పైన ప్రెజర్ చేయకండి, ట్యూషన్స్ స్టార్ట్ చేయకండి. సో పిల్లల్ని స్లోగా అట్మాస్ఫియర్లోకి మూవ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది చాలా ముఖ్యమైన విషయం, అందరికి తెలిసిందైనప్పటికీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. సో స్లోగా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయగలగాలి. సో మీరు చేయగలుగుతారు వర్క్, మీరు చదవగలుగుతారు, మీ దగ్గర అంత స్కిల్ ఉందన్నటువంటి విషయం పైన మీరు కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా కాన్ఫిడెంట్గా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని మనం పిల్లలు డిస్కరేజ్ చేయకూడదు. సో చూడండి, మన చేతికి ఉన్నటువంటి 5 ఈ ఫింగర్స్ ఈక్వల్ ఉండవు. అలానే ఇతర పిల్లలతోటి మన పిల్లల్ని కంపేర్ చేయకూడదు. నేను ఎస్పెషల్లీ ప్రైమరీ అంటే అప్ టు 7th క్లాస్ వరకు పిల్లల్ని మీరు ఎలా అంటే అలా మార్చుకోవచ్చు, మీ చేతిలోనే ఉంది ఆ పని. పిల్లల్ని చదువు విషయంలో డిసిప్లిన్ విషయంలో మార్చుకునేటువంటి సమయం 7th క్లాస్ చదివేటువంటి పిల్లల అప్ టు 7th క్లాస్ వరకు పేరెంట్స్కి ఆ టైం ఉంది. కాబట్టి వాడిని మీరు మార్చే ప్రయత్నం చేయండి. సో 7th తర్వాత బేసిక్స్ మనం మార్చలేము. కాబట్టి ఈ లోపు ఎంతవరకు అయితే అంతవరకు సెట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ స్కూల్ రీఓపెన్ సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఆ స్కూల్ దారి పట్టే విధంగా ప్రయత్నిస్తారని, సో మీకు ఇంకా ఇలాంటి విషయాలపైన డిస్కస్ చేయడానికి మీ ముందుకు వస్తూనే ఉంటా. థ్యాంక్ యూ.